ఆ పైప్ కర్టెన్ బిగించాలని పార్టిషన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో వన్ ఫ్యామిలీ వచ్చేసరికి మనకి ఇచ్చారు, ఇంకో ఫ్యామిలీ ఏమో మనకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. మంచి గుడ్ హార్ట్తో నా ఇంటికి ఫోన్ చేసి చెప్పారు, మేము వస్తున్నామని, నీతో కలవాలి. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ అనేది ఇప్పుడు టైం అంటే ఫస్ట్ ఇప్పుడు నేను మీకు టైం చెప్తాను. టైం ఇప్పుడు 6 అవబోతుంది. ఇదిగోండి టైం చూడండి ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 6 అవుతుంది, అంటే 5:50 అయిందనమాట. ఏంటంటే నా ఇంట్లో నేను మొన్న పైప్ తెచ్చాను కదా, ఆ పైప్ కర్టెన్ బిగించాలని నేను ఇక్కడ పిలిచాను వీళ్ళని. సో వీళ్ళు బిగిస్తున్నారు. మన పైప్ కటింగ్ అవుతుంది, ఇప్పుడు రెండోసారి కటింగ్ అవుతుంది. కొంచెం పెద్దదైపోయింది, లైట్గా కట్ చేయాలి. ఇవాళ నేను ఈ విండోస్ అనేది ఓపెన్ చేస్తాను, ఎందుకంటే బాగా గట్టిగా వాన పడుతుంది బయట, అందువల్ల మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, అందుకని కర్టన్స్ ఓపెన్ చేస్తాను. ప్లస్ నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసి పెట్టాను మన బాల్కనీ డోర్, ఎందుకంటే బాగా గట్టిగా గాలి వస్తుంది. ఇది కూడా ఓపెన్ చేశాను కదా, ఆ క్రాస్ వెంటిలేషన్ వల్ల బాగా ఎక్కువ గాలి కొడుతుంది, అందుకనే నేను అది మూసేసాను. సో వీళ్ళు హాయిగా చక్కగా నీట్గా పని చేయొచ్చు ప్రశాంతంగా అని నేను ఆ డోర్ అనేది క్లోజ్ చేసి పెట్టాను. ఇవాళ అయితే అసలు ఏం రెయిన్బో కనిపించింది మాకు ఇక్కడ, భలే ఉంది అసలు. ఓ మై గాడ్, వాట్ ఎ రెయిన్బో, అమేజింగ్. మనకేమో కరెక్ట్గా ఇక్కడ సెంటర్ కావాలి, అంటే దీని తగ్గట్టు ఉండాలి. ఇక్కడ మన వాల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ సెంటర్ వెళ్ళాలంటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని తర్వాత మనమేమో ఇది చేపిద్దాం ఫిట్టింగ్. ఇప్పుడు హోల్స్ చేస్తున్నారు ఇక్కడ మనకి. ఓకే, ఒక హోల్ అయిపోయింది. పాపం కివికి లోపల భయం వేస్తుంది, అరుస్తుంది. ఇది 2 స్క్రూలు అనేది ఫిట్టింగ్ అయిపోయింది మనది ఇక్కడ. ఇప్పుడేమో ఇది వేస్తున్నారు పైపు. ఇదే కర్టెన్ ఇలా వేస్తే ఒక పార్టీషన్ అయిపోతే బాగుంటుంది. ఈ ఏసీ అనేది మనకి అటువైపు వెళ్ళదు, డైనింగ్ టేబుల్ వైపు. ఓకే అయిపోయింది పార్టీషన్, కరెక్ట్ సరిపోయింది, సైజ్ కూడా సరిపోయింది, బాగుంది. ఇప్పుడు ఫైనల్లీ మనది కర్టెన్ సెటప్ అయిపోయింది. ఇదిగోండి మన కర్టెన్ వీళ్ళిద్దరూ చేశారు, బాగా చేశారు పని, చాలా స్పీడ్గా చేసేసారు, కానీ చాలా నీట్గా చేశారు, అది మంచి పని. अरे आपका नाम क्या है? अमित. अमित, तुम्हारा नाम? शिवम. शुभम? शुभम या शुभम? शिवम. शिवम, ఓకే శివం. అమిత్ శివం ఇద్దరు కలిసి బాగా పని చేశారు, చాలా మంచి నీట్గా పని చేశారు. మనతో ఎక్కువ ఛార్జ్ కూడా చేయలేదు, చాలా మంచి వీళ్ళు పాపం. ఓకే, సో చూసారా పార్టీషన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి అటువైపు మనకి డైనింగ్ టేబుల్ ఏం కనిపించదు. ఇది జస్ట్ ఏంటంటే ఏసీ అటువైపు వెళ్ళకుండా అంతే, ఇంకేం లేదు. ఆ ఏసీ వెళ్ళకుండా మనకి ప్రొటెక్షన్ కోసం పార్టీషన్ చేశాను. 2 hours later. సో గైజ్ ఇప్పుడు టైం అనేది 8 అయింది. ఐ మీన్ 8 కాదు, మీరు ఇక్కడ టీవీలో చూసుకెళ్తున్నారు కదా, 8:15 అయింది ఇప్పుడు టైం. అసలు మీకు చెప్పాలంటే మా ఇంట్లో కొంతమంది గెస్ట్ వచ్చారు, అంటే ఒక్కరు కాదు, 2 డిఫరెంట్ గెస్ట్ వచ్చారు, 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ వచ్చారు. ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు, తర్వాత ఇంకోళ్ళు వచ్చారు. నేనేమో వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ కూర్చొని ఉన్నాను అనమాట. అందువల్ల అనేది నేను ఏ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. బట్ నాకు ఎంత బాగా అనిపించిందంటే ఒక విషయం మీకు చూపిస్తాను. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఫస్ట్ అది మీకు చెప్తాను. వాళ్ళు ఎందుకు వచ్చారంటే నిషా ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళు తెలిసింది, అది కూడా దేని ద్వారా, నా బ్లాగింగ్ ద్వారా. నేను మధ్యలో బ్లాగ్ వేసాను, నిషా ప్రెగ్నెంట్ ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు నాకు కంగ్రాచులేషన్స్ చేసి వచ్చి కలుస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు వచ్చి కలిశారు, కలిసిన తర్వాత కొన్ని గిఫ్ట్స్ కూడా తెచ్చారు మనకి తినడానికి. నిషాకి చాలా ఇష్టమైన మ్యాంగోస్, ఇంకా ఇక్కడ ఈ స్వీట్స్ అని తెచ్చారు, అలాగే పచ్చడి కూడా తెచ్చారు. సో వన్ ఫ్యామిలీ వచ్చేసరికి మనకి ఇచ్చారు, ఇంకో ఫ్యామిలీ ఏమో మనకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. సో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి నేను చాలా మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు అసలు మీకు చెప్పాలంటే వాళ్ళు సెకండ్ థాట్, అంటే రెండోసారి ఆలోచించి పెట్టకుండా డైరెక్ట్గా నా ఇంటికి వచ్చేసారు. ఫోన్ చేసి మేము వస్తున్నాము, మేము వీడియో చూసాం, మాకు తెలిసింది మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు కాబట్టి మేము వచ్చి కలుస్తామన్నారు. అది నాకు చాలా సంతోషం కలిగింది. అంటే ఇలా కాదు, వేరే మనుషులు ఏంటంటే ఆలోచిస్తారు, నాకు ఫోన్ చేసి చెప్పలేదేంటి, నన్ను పిలవలేదేంటి, నాకు చెప్పాలి కదా అని. వాళ్ళు అలా ఏం ఆలోచించకుండా ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేసి, ఫ్యామిలీలో అనుకొని డైరెక్ట్గా ఒక మంచి గుడ్ హార్ట్తో నా ఇంటికి ఫోన్ చేసి చెప్పారు, మేము వస్తున్నామని, నీతో కలవాలి, కంగ్రాచులేట్ చేయాలి, మేము పాపని చూడాలనుకుంటున్నాం అలా అని చెప్పి నిషాతో కలిశారు. నాకు అది చాలా విషయం నచ్చింది. సో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ నేను పేరు అయితే చెప్పలేను, ప్లస్ వాళ్ళు బ్లాగింగ్ వీడియో తీయకూడదు అన్నారంటే నేను ఓకే అని చెప్పేసి వాళ్ళు వీడియో తీయలేదు.
బట్ స్టిల్ నేను మీకు నా వీడియో చూస్తున్నారు కాబట్టి నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. వీడియోలోనే డైరెక్ట్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన కలిసాం అప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాను, బట్ ఇప్పుడు కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ, నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నేను చాలా చాలా హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకో విషయం చెప్పాలంటే మీ అందరికీ, మనకేమో మనం ఏసీ వేసాం, ఇప్పుడు ఏసీ ఆఫ్ చేశాను, మన హాల్ చాలా ఎక్కువ కూల్ అయిపోయింది. ఆ కూల్ కూడా దేనివల్ల అంటే ఈ పార్టీషన్ చేశాను కదా ఈ కర్టెన్స్ది, ఈ ఐడియా కూడా నాది కాదు, నిషాది ఐడియా. వీళ్ళిద్దరు చూడండి ఆడుకుంటున్నారు, చాలాసేపు నుండి ఆడుతూనే ఉన్నారు. ఈ డూడుల్ గాడికి బాగా ఆడుకోవాలని ఉంది, అదే వీళ్ళిద్దరు ఇప్పుడు ఆడుకుంటున్నారు అలాగా. సో ఇది ఏదైనా చెప్పండి, ఈ ఐడియా అయితే నిషాద్ ఐడియా. ఈ ఐడియా వల్ల చాలా సక్సెస్ఫుల్ అయింది, చాలా బాగుంది. ప్లస్ ఒక డిఫరెంట్ అంటే మన హాల్ ఒక సపరేట్ అయిపోయిందని మనకు అనిపిస్తుంది అలాగా. లేదంటే ఈ హాల్తో కూడా మనం తీసేసాం అనుకోండి, డైనింగ్ హాల్ ఒకేలా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇలా కూడా చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది. ఇలా అయితే హాల్ కూడా చాలా త్వరగా కూల్ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తున్నారు కదా మన హాల్ ఇలా ఉంది పెద్దగా. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేస్తే హాల్ ఇంకా పెద్దగా కనపడుతుంది, చూసారా? బాగుంది కదా. అంటే అది క్లోజ్ చేస్తే ఒకసారి బాగుంటుంది, ఓపెన్ చేస్తే అది కూడా బాగుంది. అంటే టూ డిఫరెంట్. కానీ చూసారా, యాక్చువల్గా మీరు చూడాలంటే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా వ్యూ అయితే. సో ఇలా మన పార్టీషన్ చేస్తే అది తను చేస్తుంది. ఇది పార్టీషన్ అయిపోయింది, క్లోజ్. ఎంత బాగుంది. డూడుల్ మమ్మ, ఇది మమ్మ, ఏయ్ దొరికింది, మమ్మ దొరికింది. ఇది మమ్మ, డూడుల్ మమ్మకాయ. ఇడేమో వెతుకుతున్నాండి, డూడుల్ మమ్మకాయ. భలే ఆడుకుంటున్నాడు. డూడుల్ మమ్మకాయ, డూడుల్ మమ్మకాయ, డూడుల్. ఈడు అటు దాక్కుని ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. అది వచ్చే మమ్మ మిల్కి. సో గైజ్, అయితే ఇవాళ డిన్నర్ స్పెషల్ నేను అనేది ఎగ్ లబాబ్దార్ చేస్తున్నాను. ఎందుకంటే నిషాకి అది తినాలని ఉంది. అసలు ఏమైందంటే మన కమ్యూనిటీలోనే ఒక యూట్యూబర్ ఉన్నారు, తనేమో ఆ లేడీ అన్నీ ఫుడ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ వేస్తూ ఉంటారు, జనరల్గా యూట్యూబ్ షార్ట్స్ వేస్తూ ఉంటారు. సో ఆ షార్ట్ వీడియో చూసేసి చాలా క్రేవింగ్ అయింది మాకు తినడానికి. మీకు ఒకవేళ దాని రెసిపీ తెలుసుకోవాలని ఉంటే ఎగ్ లబాబ్దార్ది ఎలా చేయాలనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ ఏ ఛానల్ అనేది ఆ ఛానల్ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను, మీరు యూట్యూబ్లో ఆ లింక్ని చూడొచ్చు. చాలా మంచి ఫుడ్ రెసిపీస్తో వస్తారు, చాలా బాగుంటాయి. మీకు చాలా క్రేవింగ్ అవుతుంది తినగానే. మీరు ఏదైనా ఐటమ్ వాళ్ళు చేస్తున్నారంటే ఓ ఇదే కావాలి, నేను చేయాలి, ఇవాళ ఎలాగైనా చేయాలని మీకు అనిపిస్తుంది. అలాగే నిషా నేను చూసాము, మాకు కూడా ఇవాళ అలా చేయాలని ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఎగ్ లబాబ్దార్ కర్రీ చేస్తున్నాను. రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను, నేను ఎలా ప్రిపరేషన్ తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అయితే ఇప్పుడు నా కర్రీ అనేది ఎగ్ లబాబ్దార్ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇది నా కర్రీ. బట్ ఇది కొంచెం వాటరీ గ్రేవీలా ఉండాలి, నేను అలా చేయలేదు, నేను డ్రైగా చేశాను. ఎందుకంటే డ్రై చేసిన తర్వాత ఇది మీకు కొంచెం ఎలా కనిపిస్తుంది అంటే ఎగ్ బుర్జీలా కనపడుతుంది. బట్ ఇది ఎగ్ బుర్జీ కాదు, ఎగ్ లబాబ్దారే, జస్ట్ ఇన్ డ్రై వర్షన్, డ్రైలో ఉన్నది. మనకేమో ఇలా తినాలనిపిస్తుంది కాబట్టి నేను డ్రై చేస్తాను, నేను వాటర్ అసలు ఏమి యాడ్ చేయలేదు, అందుకని ఇలా కనిపిస్తుంది మీకు. ఇది జస్ట్ ఒక ఫైనల్ టచ్ అప్, ఒక కొత్తిమీర ఉంది, కొంచెం కొత్తిమీర వేస్తే అది కరెక్ట్గా సరిపోద్ది. ఓకే, నేను కొత్తిమీర అయితే వేస్తాను, ఒకసారి జస్ట్ మిక్స్ చేస్తాను. కానీ దీంట్లో ఏంటంటే మనం మిక్స్ చేసామంటే ఇది ఎగ్ లబాబ్దార్ కాకుండా బుర్జీ టైప్ అయిపోతుంది. నేను సంవత్సరం క్రితం ఎగ్ లబాబ్దార్ అని చేసి తిన్నాను, దాని తర్వాత మర్చిపోయాను అసలు ఎలా చేయాలని. అది కూడా నేను అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ద్వారా నేను చూసి నేర్చుకొని చేశాను, కానీ చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. సడన్గా ఇవాళ మేడం గారు అనేది మనకి ఇలా పవని గారు ఇలా అప్లోడ్ చేస్తే వీడియో క్రేవింగ్ అయిపోతే, సో ఆఫ్టర్ నేను 1 year తర్వాత నేను చేస్తాను. ఇప్పుడు చాలా బాగుంది. మీరు లాస్ట్లో చూశారు కదా నేను ఎలాగ దాంట్లో రైస్ వేసి కర్రీ వేసి లాస్ట్లో మనకేమో నేను పచ్చడి చేశాను. ఆ పచ్చడి మామిడికాయ పచ్చడి అనమాట, మనకి చేసి ఇచ్చారు ఇవాళ. నేను ఆ డబ్బాను ఓపెన్ చేస్తే ఇదిగోండి పచ్చడి డబ్బా ఇక్కడ ఉంది. నేను దీన్ని ఓపెన్ చేసి తర్వాత దాన్ని నేను స్మెల్ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఏం స్మెల్ వస్తుంది, చాలా బాగుంది, చాలా అంటే అసలు సూపర్ ఉంది స్మెల్. మీరు నాకు ఈ పచ్చడి ఇచ్చాడు అనుకో, నేను చాలా చాలా థ్యాంక్స్. నా వీడియో చూస్తున్నారంటే నేను మీకు చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. పచ్చడి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. నేను జస్ట్ ఇప్పుడే కొంచెం టేస్ట్ చేస్తాను. ఆల్రెడీ నిషా అయితే ఏం చేసిందంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పచ్చడి వేసి డైరెక్ట్గా ఇలాగే తినేసింది. బా, పచ్చడి మాత్రం మైండ్ బ్లోయింగ్ చేశారు. ఎలా చేశారు నాకు తెలియదు కానీ మైండ్ బ్లోయింగ్ ఉంది.
girl. Oh.